తెలంగాణలో ఎవరి పాలనలో ఎక్కువ ప్రాజెక్టులు వచ్చాయి, నీళ్ళు ఎక్కువ పారాయి. సో మొత్తము నీళ్లకు మరణ శాసనం రాసిందే కేసీఆర్. తెలంగాణను ఎండబెట్టింది కేసీఆర్. తెలంగాణలో జగన్తో ఏంది ఆమ్యమ్యాలు చేసుకొని తెలంగాణ ప్రయోజనాలను పనంగా పెట్టింది కేసీఆర్ అని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వము పదే పదే విమర్శలు చేస్తున్న నేపథ్యంలో మరి జనాలు ఏమనుకుంటుర్రు? అసలు ఈయన పాలనలో నీళ్లు బ్రహ్మాండంగా వచ్చినాయా, ఈయన పాలనలో ప్రాజెక్టులు వచ్చినాయా, కేసీఆర్ పాలనలో ప్రాజెక్టులు ఎక్కువ వచ్చినాయా మనం సర్వే చేస్తే పోల్ పెడితే 29,000 మంది ఇందులో పాల్గొన్నారు. రేవంత్ సర్కార్లో ప్రాజెక్టులు నీళ్లు ఎక్కువ వచ్చాయన్న వాళ్ళు 18% మంది ఉన్నారు. కేసీఆర్ పాలనలో నీళ్లు ప్రాజెక్టులు వచ్చాయన్న వాళ్ళు 75% మంది ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నీళ్లు బ్రహ్మాండంగా వచ్చినాయన్న వాళ్ళు 6% మంది, ఏది కాదన్న వాళ్ళు 1% మంది. సో ఇక ఈ నెంబర్ చూస్తే అర్థమవుతుంది. 75% మంది, వీళ్ళిద్దరు కలిసి కూడా 25% మంది లేరు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రేవంత్ సర్కార్ అంటే రేవంత్ సర్కార్ అంటేనే ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు మనం తెలంగాణలో ఉన్నామా అనే తెలియని పరిస్థితిలో కొనసాగుతున్నాము. సో అందుకనే కేసీఆర్ ఈ రాష్ట్రానికి నీళ్ళకు సంబంధించి మరణ శాసనం రాశారు అన్న ఈ రేవంత్ రెడ్డి మాటలను ఎవడన్నా నమ్ముతాడంటే ఎవ్వడు నమ్మడు. కేసీఆర్ అంటేనే కాలువలు, చెరువులు, రిజర్వాయర్లు. కేసీఆర్ వల్లనే ప్రాజెక్టులు వచ్చినాయి, కేసీఆర్ పాలనలోనే ఎక్కువ నీళ్ళు వచ్చినాయనే జనం 75% మంది, 29,000 మంది పాల్గొన్నారు. 70% మంది కేసీఆర్ పాలనలోనే ఎక్కువ ప్రాజెక్టులు వచ్చాయి, ఎక్కువ నీళ్ళు వచ్చాయి అంటున్నారు.